ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి గడిచిన వారము దేవుడు మనము శాంతి సమాధానముతో నిజాయితీతో మరి తృప్తి కలిగినటువంటి జీవితాన్ని ఏ విధంగా జీవించవచ్చో దేవుడు మనకి తెలియజేశాడు. అందులో భాగంగా మరి పురుషులకు స్త్రీలకు ఆయన ప్రత్యేకమైనటువంటి మాటలు చెప్పట్లేదు, సలహాలు ఇవ్వట్లేదు, ఆజ్ఞలు ఇస్తున్నాడు. అవునా కదా? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. అంతేకాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా ఆజ్ఞే. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అవునా? రాజు ఏం పలికితే అది శాసనమేనా కాదా? ఎస్. సో not only that man shall not live by bread alone, but every single word that proceeded out of the mouth of the Lord, but every single word that comes out of the mouth of the Lord is a commandment. ఆజ్ఞ అది. సో ఈ రోజున మరి గడిచిన వారంలో మనము చూసినటువంటి పురుషులకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను చూసాము. ఏమనంటే 1 Timothy 2nd chapter 8th verse లో I will therefore that men pray everywhere lifting up holy hands అని. సో ఇక్కడ మరి ఈ రోజు నుంచి కొంత లోతుగా వెళ్తూ మనం దేవుని ఆజ్ఞలను తెలుసుకుందాం. రెండు విధాలుగా దేవుని ఆజ్ఞలు ఈ లోకంలో ప్రజలకు లేదంటే విశ్వాసులకు ఉన్నాయి. ఒకటేంటంటే మెన్ అండ్ ఉమెన్, ఓకే, పురుషులు మరియు స్త్రీలు అని సంబోధించి చెప్పినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. భార్యలు భర్తలు అంటే భార్య భర్త అని చెప్పినటువంటి ఆజ్ఞలు కూడా ఉన్నాయి. సో ఈ రోజున మొదటిగా మనము పురుషులు స్త్రీలు అనేటువంటి అంశములో పురుషులకు స్త్రీలకు దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటి అనేటువంటి దాంట్లో పురుషులకు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం కంటిన్యూ చేద్దాం. మరి గడిచిన వారం మనం చూసాం ఏం చేయాలంట. పురుషులు ప్రతి చోట చేతులెత్తి, ఏ చేతులు? పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి అనేది. మరి ఆ విధంగా చేసినటువంటి పాత నిబంధన మెస్సయ్యగా చెప్పబడే మోషే గారి యొక్క జీవితంలో ఆయన చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలీయులకు ఏ విధంగా మరి విజయం కలిగిందో మనము చూసాం. అదేవిధంగా పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసేవారిగా ఉన్నప్పుడు వారు వారి కుటుంబాలు మరి విజయవంతంగా ఉంటాయి. అదే వచనాన్ని చదువుదాం. దాంట్లో రెండో భాగంలోనికి వెళదాం. 1 Timothy 2nd chapter 8th words. I will therefore that men pray everywhere lifting up holy hands without wrath and doubting. ఇక్కడ రెండు విషయాలు. ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారునై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. చూడండి, ఇక్కడ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని చెప్తూ అందులోనే ఇంకొక రెండు విషయాలు చెప్తున్నారు. కోపము సంశయము లేనివారే. సరే, సంశయము అనగా అనుమానము, అవునా? డౌటింగ్. ఈ డౌటింగ్ అనేది మరి అనుమానము లేదంటే సంశయము అనేది ఇట్స్ ఎ కామన్ ఫ్యాక్టర్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ కదా. పురుషులకి స్త్రీలకి కామన్ కాబట్టి ఆ డౌటింగ్ అనే దాని గురించి మనం తర్వాత చూద్దాం. మొదటిగా రాత్ అనే దాన్ని చూద్దాం. రాత్ అనే పదాన్ని ఇంగ్లీష్లో వాడే. రాత్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ యాంగర్. కొద్ది కోపం కాదు, మహాకోపం, ఉగ్రరూపం అంటారు చూసారా, అలాంటి కోపం అనమాట. చిరెత్తిపోతుందండి, కోపం వచ్చేస్తా, ఆ కోపం అనమాట. మామూలుగా సహజంగా వచ్చే కోపం కాదు. సో ప్రభువు చెప్తున్నది సహజంగా కూడా కోపం రాకూడదు, ఉండకూడదు. ఈ గొప్ప అంటే ఎక్కువ కోపం, మహా కోపం, అది అసలు ఉండకూడదు అనేది దేవుడు చెప్తాడు. ఎవరి గురించి? పురుషుల గురించి. మరి ఈ రోజున ఈ యొక్క యాంగర్ గురించి, కోపం గురించి
ప్రభు బైబిల్లో నాకు తెలిసినంత వరకు, నేను చదివినంత వరకు స్త్రీల విషయంలో ఈ మాటను వాడలా. మీరు మిక్కిలి కోపము అంటే కోపం కలిగి ఉండొద్దు అని స్త్రీల విషయంలో రాయలా. మరి ఎందుకనో మరి తెలీదు. కానీ ఈ రోజున మనం చూస్తే సాతానుడు వాళ్ళని కూడా బాగా ఆవరించేసి ఈయనకంటే ఆమెకు ఎక్కువ కోపం వచ్చే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ కోపము, ఈ ఉగ్ర రూపంతో కూర్చున్నటువంటి ఉగ్రత అనొచ్చు. ఉగ్రత అంటే మహాకోపం అనమాట. ఆ కోపము మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, పాత నిబంధనలో మెస్సేగా చెప్పబడినటువంటి మోషే గారి యొక్క పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థించినప్పుడు విజయం ఎలా కలిగిందో, ఏదైతే ఉండకూడదని పురుషులకు దేవుడు చెప్పాడో ఆ ఉగ్రత, ఆ కోపం ఏదైతే ఉందో, ఆ కోపం వలన ఆ మోషే గారు దేవుని వాగ్దానాన్ని కోల్పోయాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మోషే గారు కోల్పోయారు. చూద్దాం ఒకసారి. ఎందుకనంటే మనకి ఏం ఉండాలో దేవుడు చెప్తాడు, స్పష్టంగా ఏం ఉండకూడదో కూడా చెప్తాడు. ఈ రెండు కాంబినేషన్లో ఉన్నప్పుడే దేవుని చిత్తము, దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఈ రెండు కలిసి లేకపోతే, చూడండి, కాయిన్కి రెండు సైడ్లు లేదనుకోండి, అది చెల్లదు. రెండు వైపులు అచ్చు బొమ్మ రెండు ఉండాలి. అలాగే ఏం చేయాలో అది చేయాలి, ఏం చేయకూడదు అది చేయకూడదు. చేయకుండా మాత్రమే నేను చేయట్లేదని చెప్పి చేయమని చెప్పి నీ చేయలేదనుకో ఉపయోగం లేదు. ఆ విశ్వాసం వ్యర్థము, ఆ విశ్వాస జీవితం వ్యర్థం. ఏమి చేయొద్దన్నాడో చేయకూడదు, అదేవిధంగా ఏమి చేయమన్నాడో అవి చేసి తీరాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటి? ఆజ్ఞలు. ఆజ్ఞలు, సలహాలు కాదు, సూచనలు కాదు, మాటలు కాదు. సో ఇక్కడ సంఖ్యాకాండము 20వ అధ్యాయం, సంఖ్యాకాండము 20వ అధ్యాయం, నెంబర్స్ 20th చాప్టర్, సంఖ్యాకాండం 20వ అధ్యాయం, నెంబర్స్ 20th చాప్టర్ 5వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, ఫ్రమ్ 5th verse onwards. And wherefore have ye made us to come out of Egypt, to bring us in unto this evil place? It is no place of seed, of no figs, of vines, of pomegranates, neither is there any water to drink. ఇక్కడ మరి ఇశ్రాయేలీలు మోషేతో అహరోనుతో అంటున్నారు, ఏం ప్లేస్ తీసుకొచ్చావా మమ్మల్ని, పాలు తేనెలను ప్రవహించే దేశాన్ని తీసుకెళ్తా అన్నావు, ఇక్కడ చూడు ఏమీ లేవు, తినడానికి ఏమీ లేవు, తాగటానికి కూడా నీరు లేదు అని వాళ్ళు ఆయన్ని మరి ఆరోపిస్తున్నట్టు వారి యొక్క పరిస్థితిని కానీ లేదంటే వారు ఆరోపణలు చేస్తా ఉన్నారు. 6వ వచనం. And Moses and Aaron went from the presence of the assembly unto the door of the tabernacle of the congregation. And they fell upon their faces, and the glory of the Lord appeared unto them. చదవమా 6వ వచనం. అప్పుడు మోషే అమ్మా యేసయ్యా అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. సో దేవుని మహిమ అక్కడ ప్రత్యక్షమైంది. దేవుడు అక్కడ ఆత్మస్వరూపిగా వారితో మాట్లాడటానికి ప్రత్యక్షమయ్యాడు. 7వ వచనం మనం చూస్తే, అండ్ ద లార్డ్ స్పేక్ అంటు మోసెస్ సేయింగ్, ప్రభు మరి మోషేతో మాట్లాడుతూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏమనంటే, టేక్ ద రాడ్ and gather thou the assembly together, thou and Aaron thy brother, and speak unto the rock before their eyes, and it shall give forth his water, and thou shalt bring forth to them water out of the rock, so thou shalt give the congregation and their beasts drink. చదవమ్మా. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో, అండర్లైన్ చేసుకోవాలి ఇది మనం జాగ్రత్తగా, బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును, నీవు వాని కొరకు నీళ్లను బండలో నుంచి రప్పించి
సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. సో గాడ్ ఆల్రెడీ నోస్ వాట్ దే వర్ మర్మరింగ్ అబౌట్. వాళ్ళు దేని గురించి సడుగుతున్నారో, కంప్లైంట్ చేస్తున్నారు, దేవునికి ముందే తెలుసు. కాబట్టి వీళ్ళు వచ్చి ఆయన దగ్గరికి రాగానే, ఆయన సన్నిధికి రాగానే దేవుడు ప్రత్యక్షమై వాళ్ళతో, మోషేతో, అహరోనుతో మాట్లాడాడు. ఈ విధంగా నువ్వు ఆ కర్రను తీసుకొని వెళ్ళు, కర్రను తీసుకొని వెళ్ళమన్నాడు. కానీ ఆ రాయితో ఏం చేయమన్నాడండి? మాట్లాడమన్నాడు. జాగ్రత్తగా గమనించండి, మాట్లాడమన్నాడు. మరి మోషే గారు వాళ్ళు అంత కంప్లైంట్ చేస్తున్నప్పుడు, వాళ్ళు ఆ విధంగా సణుగుతూ గొణుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన కోపం వచ్చి ఉండాలి కదా, వచ్చి ఉండాలి. ఆయన కోపం వచ్చిందంటానికి ఈ 10వ వచనం చక్కటి ఉదాహరణ. చూడండి. అండ్ మోసెస్ అండ్ ఆరోన్ గ్యాదర్డ్ ద కాంగ్రిగేషన్ టుగెదర్ బిఫోర్ ద రాక్. మరి దేవుడు చెప్పినట్టే ఆ కొండ ముందుకి ఆ సమాజాన్ని అందరినీ, ఆ ఇజ్రాయెల్ అందరినీ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ హీ సెడ్ unto them, చూడండి ఈయన వాళ్ళతో ఏమంటున్నాడు చూడండి, అండర్లైన్ చేసుకోండి. Hear now, ye rebels. Hear now, ye rebels. Must we fetch you water out of this rock? చదవమా తెలుగులో. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ఏమన్నాడండి? ద్రోహులారా. అండర్లైన్ చేసుకోండి. ద్రోహులారా, వినుడి, మేము ఈ బండలో నుండి మీ వరకు నీళ్లు రప్పింపవలనా? ఇప్పుడు దేవుడు చెప్పాడు ఆ విధంగా చేస్తే నీళ్లు వస్తాయి అన్నాడు కదా. ఇక్కడ వచ్చి సరేరా బాబు గొడవ చేస్తున్నారు కదా మీరు, దేవుడు నీళ్లు ఇస్తున్నాడు తాగండి అనాలా? కాదు. ఎలా మాట్లాడుతున్నాడు? ద్రోహులారా. ఎప్పుడు మాట్లాడతాం ఇలాంటి మాటలు మనం? చెప్పండి. కోపంలోనే కదా. ద్రోహులారా, ఈ బండలోంచి ఇప్పుడు నీళ్లు మీకు తెచ్చేయాలా? అంటే దేవుడు చేయమన్నాడు, చేయమని చేయకుండా నేను కొంచెం, దానికి కారణమైన కోపం. ఏంటండి అది? కోపం, యాంగర్, రాత్, కోపం, అధికమైన కోపం, అధికమైన కోపం. ఈయన నీళ్ళు ఇచ్చేది బండలోంచి? చెప్పండి. ఈయన నీళ్ళు ఇచ్చేది? దేవుడు కదా ఇస్తుంది. అక్కడ ఏమంటున్నాడు? ఈ బండలోంచి మీకు నీళ్లు ఇవ్వాలా అని కోపం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కోపం అనేది ఖచ్చితంగా మనం ఎక్కడున్నామో, మనం ఎవరమో, అసలు మన యొక్క ఉద్దేశం ఏంటో, లేదంటే ప్రణాళిక ఏంటో, చిత్తం అంటే మన జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటో ఇవన్నీ కూడా కంప్లీట్గా మర్చిపోయేలా చేస్తుంది కోపం. మనం ఎక్కడున్నామో మర్చిపోతాం కోపం వచ్చినప్పుడు కదా. ఎవరితో ఉన్నామో కూడా మర్చిపోతాం, ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కాదు. సో కోపం అనేది, ఈ యొక్క రాత్ అనేది ఖచ్చితంగా నష్టము చేసేదే కానీ ఏమాత్రం మేలు చేసేది కాదు. సో పురుషులు ఈ యొక్క కోపమును కలిగి ఉండకూడదు అని దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మనం ఇక్కడ మోషే విషయంలో చూస్తే మోషే చాలా కోపంగా ఉన్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. కోపములో 11వ వచనం చూడండి ఏం జరిగిందో. అండ్ మోసెస్ లిఫ్టెడ్ హిస్ హ్యాండ్ అండ్ విత్ హిస్ రాడ్ హీ స్మోట్ ద రాక్ ట్వైస్ and the water came out abundantly and the congregation drank and their beasts also. చదవమ్మా. అప్పుడు చూడండి, మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండ, చూడండి దేవుడు ఏం చెప్పాడు మోషేతో? బండతో మాట్లాడమన్నాడు. God asked him to speak to the rock. ఈయన కర్ర తీసుకొని ఫటాఫట 2 సార్లు బండని కొట్టేశాడు. అంటే అక్కడ ఆయన ఎంత కోపంలో ఉన్నాడో అర్థమవుతుందా మీకు? అంటే దేవుడు చెప్పాడు ఇట్లా, నువ్వు ఆ కర్ర తీసుకుని వెళ్ళి బండతో మాట్లాడి వాళ్ళకి నీళ్ళు వస్తే తాపించి అన్నాడు. బయటికి ఎలా వచ్చాడంటే మనం ఊహించుకోవచ్చు కదా. కర్ర తీసుకొని అలా వచ్చేసి, ద్రోహులారా, ఈ బండలోంచి మీకు నీళ్ళు ఇవ్వాలరా మేము ఇప్పుడు అని ఫటాఫట బండని. అంటే ఏమైంది తెలుసా? ఆ కోపం వల్ల అతడు దేవుని మాటను కూడా, ఆజ్ఞను కూడా మర్చిపోయాడు, విస్మయించాడు, లేదంటే పక్కన పెట్టేసి తన సొంత వేలో. జాగ్రత్తగా గమనించిన ఒక మంచి స్టేట్మెంట్ ఒకటి ఏంటంటే, దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికే మనల్ని లోకంలో ఉంచాడు. గుర్తుపెట్టుకోండి.
అది మన ఇష్టానుసారంగా కాదు నెరవేర్చడానికి, ఆయన ఇష్టానుసారంగా నెరవేర్చాలి. God has put us in this world, kept us in this world to fulfill His will. Not according to our way, but His way. ఆయన మార్గములో, ఆయన చూపిన మార్గములో, ఆయన చెప్పిన మార్గములోనే ఆయన చిత్తాన్ని చేయాలి మనం తప్ప మన సొంత విధంతో, మన సొంత మార్గములోనో మన ఇష్టం వచ్చినట్టు కాదు. ఆయన సేవను చేయమన్నాడు, ఆయన పరిచర్యం చేయమన్నాడు, బీదలకు సహాయం చేయమన్నాడు. దొంగతనాలు చేసి బ్యాంకులు దోపిడీ చేసి బీదలకు పంచి పెడదామా? ఏమండి, దేవుడు బీదలకు ఇవ్వమన్నాడు, దానికోసం దొంగతనాలు చేసి ఇవ్వచ్చా? కాదు కదా. అది అంటే దేవుడు చేయమన్న దాన్ని చేయటానికి ఆయన చూపించిన మార్గంలో చేయాలి, మన ఇష్టం వచ్చినట్టు కాదు. సో ఇక్కడ మోషేకి కోపం ఎంత వచ్చిందో మనకు అర్థమైంది. కానీ ఒకటి గమనించండి, రిజల్ట్ మాత్రం సేమే. దేవుడు మాట్లాడితే నీళ్లు వస్తాయి అన్నాడు, కానీ ఇతను కొండ రాయిని కొట్టాడు 2 సార్లు, కొట్టినా కూడా నీళ్లు వచ్చినాయి. అంటే ఏంటంటే దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది, దేవుని వాగ్దానం నెరవేర్చబడుతుంది. అందులో ఏమాత్రం తేడా లేదు, ఖచ్చితంగా జరుగుద్ది. కానీ అది ఏ విధంగా జరిగింది అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. మన జీవితాల్లో కూడా మనం కోరుకున్నవి, లేదంటే మనల్ని దేవుడు చేయమన్నవి మనము ఆయన చెప్పిన విధానంలోనే చేస్తున్నామా లేదా, లేక మనిష్టంగా చేస్తున్నామా? మనిష్టంగా మనం చేస్తే, అందుకే నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, సంఘము క్రొత్త నిబంధనలో పునరుద్ధానము తర్వాత ఆది అపోస్తుల ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘం ఏదైతే ఉందో, ఆ సంఘము ఏ విధంగా నడిపించబడాలో, ఆ సంఘాన్ని ఏ విధంగా నడిపించాలో, ఆ సంఘం ఎటువంటి విధానాన్ని అనుసరించాలో, అవలంబించాలో బైబిల్లో దేవుడు స్పష్టంగా ఆజ్ఞాపించాడు. చెప్పాడు అన్నట్లా నేను, ఎందుకనంటే దేవుని ప్రతి మాట ఆజ్ఞాపించాడు. కానీ ఈ రోజున అనేక డినామినేషన్స్లో అనేక విధాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సంఘాల్ని నడిపిస్తున్నారు. ఇది కరెక్టా కాదా? కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ కాదు. మోషేకే ఏ పరిస్థితి వచ్చిందో చూడండి. ఆ తర్వాత మనం 12వ వచనం కనుక చూసినట్లయితే, and the Lord spoke unto Moses and Aaron because ye believed me not. మోషే అహరోనులతో మీరు కాదు, మోషే అహరోనులతో మీరు మీరు ఇశ్రాయేలీయుల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి. చూడండి ఇక్కడ ఎంత బాధాకరమైన విషయం అంటే, దేవుడికి అర్థమైపోయింది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆయన చెప్పిన విధానములో మనం చేయకపోతే ఆయన నమ్మినట్టు కాదని అర్థం. అక్కడ ఆయన చెప్పింది నేను చేశానంటే కుదరదు. ఆయన చెప్పిన విధానంలోనే చేయాలి. అలా చేయకపోయినా కూడా ఆయనకు అవిధేయత చూపించినట్లే. లెట్స్ రీడ్ Numbers 20th chapter 23rd verse onwards. అది సంఖ్యాకాండము 20వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చదివినట్లయితే, and the Lord spake unto Moses and Aaron in Mount Hor by the coast of the land of Edom, saying, Aaron shall be gathered unto his people, for he shall not enter into the land which I have given unto the children of Israel, because ye rebelled against my word at the water of Meribah. చూడండి ఎంత బాగా దేవుడు, చదవమా. యెహోవా హోరు కొండలో మోషే అహరోనులు ఇద్దరితో మాట్లాడుతాడు దేవుడు. ఇక్కడ ఆ సంఘటన అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు మోషే అహరోనులతో. ఏమంటున్నాడు? అహరోను తన పితరులతో చేర్చబడును, ఏలయనగా జాగ్రత్తగా చదవండి, మోరీబా నీళ్ల యొద్ద
ఏం చేశారంటే వీళ్ళు, మీరు నా మాట వినక. చూసారా, ఇక్కడ ఇంగ్లీష్లో మనం చూస్తే ఏ రెబెల్డ్ అని ఉంది. మోషే ఏమన్నాడు వాళ్ళని? ఏ రెబల్స్ అన్నాడా లేదా? ద్రోహులారా అన్నాడా తెలుగులో? తిరుగుబాటు చేయువారులారా అన్నాడా వాళ్ళని? అదే మాట దేవునితో ఇతను అనిపించుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటున్నాడు తిరుగుబాటు చేశారు అంటున్నాడు దేవుడు వీళ్ళని ఏ రెబెల్ అంటున్నాడు, మీరు ద్రోహులు అంటున్నాడు వీళ్ళని. ఎవరినండి? ఇజ్రాయేలీని కాదు, మోషే. ఎందుకు? కారణం ఏంటో తెలుసా? కోపం అండి. ఆయన అలా కర్రతో కొట్టడానికి, దేవుడు చెప్పింది మర్చిపోవడానికి కారణం ఏంటి? కోపం. చదువు, మళ్ళీ చదువమ్మా. ఏలయనగా మోరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసిదిరి గనుక నేను ఇజ్రాయేలుకి ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. అహరోను గురించి చెప్పాడు. ఆ తర్వాత మోషేకు పరిస్థితి కూడా అదే. ఇద్దరు సంగతి అదే. ఎంత గొప్ప సేవకుడు అండి, ఎంత గొప్ప ప్రవక్త అండి మోషే, అవునా కదా? పాత నిబంధనలో మోషే చాలా గొప్ప ప్రవక్త. ఆయనని దేవుడు ఈ విధంగా, నువ్వు ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించవు, నువ్వు తిరుగుబాటు చేశావు అని అనటానికి కారణము ఏంటో చెప్పండి ఇప్పుడు జాగ్రత్తగా. ఏంటది? కోపం. ఆ కోపములో అతను తీసుకున్న నిర్ణయం, అతను కోపములో దేవుడు చెప్పిన విధముగా కాకుండా ఇంకొక విధముగా దేవుని యొక్క కార్యాన్ని చేయటాన్ని దేవుడు అవిశ్వాసముగా, తిరుగుబాటుగా ఎంచాడు. సో మనకేమి పాఠం కాదు. పాఠం మామూలు, గుణపాఠం వేరు కదండి. పాఠం అంటే గుణపాఠం అంటే బుద్ధి వచ్చే లెసను, బుద్ధి చెప్పే లెసన్ అని అర్థం. సో ఇప్పుడు మనకి గుణపాఠం ఏం తెలుస్తుంది? కోపం అనేది మనం పక్కన పెట్టకపోతే, వదులుకోపోతే ఖచ్చితంగా అదే మన పాలిట శత్రువై, పాపమై, దేవుడు మనకిచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చబడకుండా నష్టం కలిగిస్తాయి. సో కోపాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వదిలేయాలి. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దేవుడు తన పరిచర్యను చేయమన్నప్పుడు, లేదంటే తన పనిని చేయమన్నప్పుడు, తను ఏ విధంగా చేయమన్నాడో ఆ విధంగానే మనము చేయాలి తప్ప మన ఇష్టానుసారంగా కాదు. మన ఇష్టానుసారంగా చేస్తే కూడా అది తిరుగుబాటే, మన ఇష్టానుసారంగా చేస్తే అది పాపమే. We cannot just do anything. We must do it in His way. మనం ఏం చేసినా ఆయన మార్గములో, ఆయన చెప్పిన ప్రకారము మనము చేయాలి. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా శిష్యులకు కోపం వచ్చినప్పుడు ఆయన వాళ్ళని ఖండిస్తూ వచ్చాడు. He always confronted disciples whenever they were angry. ఒక సందర్భాన్ని చూద్దాం. లూకాసు సువార్త 9వ అధ్యాయము, 51 నుంచి 56వ వచనం వరకు. Luke Gospel 9th chapter 51st verse onwards. And it came to pass when the time was come that he should be received up, he steadfastly set his face to go to Jerusalem, and sent messengers before his face, and they went and entered into a village of the Samaritans to make ready for him. And they did not receive him, because his face was as though he would go to Jerusalem. And when his disciples James and John saw this, they said, Lord, wilt thou that we command fire to come down from heaven
and consume them even as Elijah did. But he turned and rebuked them and said, ye know not what manner of spirit ye are of. చదవమ్మా. ప్రభు మళ్ళా ఎత్తబడేటువంటి సమయము దగ్గర పడుతుండే కనుక సిలువకు వెళ్ళకపోతున్న ముందు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయ యొక్క గ్రామంలో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకోవాలి. ఈ సమరయ పట్టణం ఒక దానికి వెళ్ళినప్పుడు, గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయన్ని చేర్చుకోవాలా. యేసు ప్రభుని వాళ్ళు అంగీకరించాలా, రిసీవ్ చేసుకోవాలా ఆ గ్రామం వాళ్ళు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, చూడండి ఇలా కోపం వచ్చేసింది. కోపంతోనే కదా ఈ మాట అనేది. ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట. అంతేనమ్మా, ఎలీజా గురించి మెన్షన్ చేయలేదా? చూసారా, ఇక్కడ ఇంగ్లీష్లో మనం చూస్తే యాజ్ ఎలీజా డిడ్ అని అన్నారు. పాత నిబంధనలో ఎలీషా కోపం వస్తే ఏది పడితే చేసేవాడు ఆయన. ఓసారి ఆయన వెళ్తా ఉంటే చిన్నపిల్లడు వచ్చి ఆయన గుండు చూసి గుండు గుండు అని ఏడిపించాడు ఆయన్ని. ఏడిపిస్తే చిన్నపిల్లడు కానీ వదిలేచ్చుగా. ఆయన ఏమన్నాడు తెలుసా, ఎలుగుబండి వచ్చి నిన్ను తిని చంపేసేయాలనగానే అప్పుడు ఎలుగుబండి వచ్చి ఆ పిల్లోడిని చంపేస్తుంది. కోపంతో తీసుకునే నిర్ణయాలు. దానికి ఉదాహరణ మళ్ళీ వీళ్ళు చెప్పడం చూడండి, వీళ్ళు అడగటం. మేము ఈయన పర్మిషన్ అడిగినట్టుగా లేదు ఇక్కడ ఇంగ్లీష్లో అయితే. తెలుగులో పర్మిషన్ అడిగినట్టు ఉంది. ఇంగ్లీష్లో ఏముందో తెలుసా, మేము ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చి వీళ్ళందరినీ దహింపజేయాలనుకుంటున్నాం ఎలీషాలాగా అని యేసు ప్రభు చెప్తున్నారు. అంటే కోపంలో చెప్పినట్ట, లేకపోతే కోపమే కదా. ఎందుకని? యేసు ప్రభుని చేర్చుకోలేదని. ఈ రోజున మనం కూడా ఎవరైనా యేసు ప్రభుని అంగీకరించకపోయినా, యేసు ప్రభుని రక్షకుడిగా దేవునిగా అంగీకరించకపోయినా వారి పట్ల ఎప్పుడు మనము చెడ్డ ఆలోచన కానీ, చెడు కానీ, కీడు కానీ ఆలోచించకూడదు. అంగీకరించకపోతే దేవుడు వాళ్ళు చూసుకుంటాడు. సో వీళ్ళు మాత్రం కోపం వచ్చేసి అయా అగ్ని దించి వీళ్ళని దహించేద్దాం అనుకోండి వెళ్ళాలంటే యేసు ప్రభు ఏమన్నా చూడండి, చదవమ్మా 55వ వచనం, 55th వర్స్. అమ్మ 55 చదువు, 55. దాని తర్వాత వచనం. ఆయన వారి తోటి తిరిగి వారిని ఏం చేశాడండి అంటే, ఇప్పుడు ఆయన దేన్ని గద్దించినట్టు? ఆయన కోపాన్ని. కోపం ఆయనకి ఇష్టం లేదండి. వారు కోపములో తీసుకునే నిర్ణయం చూడండి, మళ్ళీ చెప్తున్నాను, కోపములో మనం తీసుకునే ప్రతి నిర్ణయం ఖచ్చితంగా తప్పుడు నిర్ణయమే అవుద్ది. 100%, లేదంటే 1000% కూడా అనొచ్చు. అధికమైన కోపంలో మనం తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా రాంగే. అది డిస్ట్రక్టివ్గానే ఉంటుంది కానీ కన్స్ట్రక్టివ్గా ఏమాత్రమో ఉండదు. అది నాశనం చేసేదిగా ఉంటుంది తప్ప, పాడు చేసేదిగా ఉంటుంది తప్ప, బాగు చేసేదిగా ఉండదు. కోపంలో మనం తీసుకునే నిర్ణయం. కోపంలోనే కదండి ఆత్మహత్యలు, కోపంలోనే కదండి హత్యలు. అవునా? కోపమే కదా. అంత మాట అంటావా నన్నే వెళ్ళిపోయి ఉరేసుకొని చచ్చిపోతాడు. వాడు ఆ మాట అంటాడా అని చెప్పి కోపంలో వెళ్ళి పొడి చేస్తాడు. అధికమైన కోపం. సో యేసుప్రభు వాడు వాళ్ళని ఏం చేశాడు? గద్దించాడు. నో అని ఆయన ఏమన్నాడు చూడండి, 56వ వచనం, 55వ వచనం, ఏ నో నాట్ వాట్ మ్యానర్ ఆఫ్ స్పిరిట్ యు ఆర్ ఆఫ్. అదే వచనం చదువు 55. అమ్మ తర్వాత చదవండి, తర్వాత ఏం చదవండి. ఓ మై గుడ్నెస్, చూసారండి ఎంత ఇంపార్టెంట్ లైన్ లేదో తెలుగులో. ఆయన వారిని గద్దించి ఏ నో నాట్ వాట్ మ్యానర్ ఆఫ్ స్పిరిట్ యు ఆర్ ఆఫ్.
మీకు అసలు తెలుస్తుందా ఏ ఆత్మను మీరు కలిగి ఉన్నారో? ఎటువంటి ఆత్మను మీరు కలిగి ఉన్నారో మీకు తెలుస్తుందా? ఏ ఆత్మకు సంబంధించిన వాళ్ళు మీరు తెలుసా అని అన్నాడు ఆయన వాళ్ళతో. అది లేదు తెలుగు బైబిల్లో. అందుకే నేను చెప్తూ ఉంటాను, ఇంగ్లీష్ కొద్దిగా వచ్చినా కూడా కింగ్ జేమ్స్ ఇంగ్లీష్ వర్షన్ చదవండి. చాలా ఇంపార్టెంట్ మిస్ అయిపోయింది తెలుగు వర్షన్లో. అర్థాలు మారిపోయినవి అయితే చాలా ఉన్నాయి వచనాలు. సో మీరు ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నారో మీకు తెలియట్లేదా అంటున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? మనం కలిగి ఉన్న ఆత్మకి కోపము ఉంటుందా ఉండకూడదా? ఉండదు అని అర్థం. అది సో రూల్డ్ అవుట్. కోపం అనేది, అత్యధికమైన కోపం అనేది కూడా అది సాతాను గుణమే తప్ప దేవుని ఆత్మకు సంబంధించిన గుణము కానే కాదు. అండ్ 56వ వచనం మనం చూస్తే, ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈస్ నాట్ కమ్ టు డిస్ట్రాయ్ మ్యాన్స్ లైఫ్ బట్ టు సేవ్ దెమ్. అది కూడా లేదండి తెలుగులో కదా, లేదు కదా అది కూడా. ఆ తర్వాత అండ్ దే వెంట్ టు అనదర్ విలేజ్ అని ఉంది ఇక్కడ. అంటే ఎన్ని ప్రాముఖ్యమైన, వాళ్ళని ఏమన్నాడంటే వాళ్ళని గద్దించి, మీరు ఎలాంటి ఆత్మ కలిగి ఉన్న వాళ్ళు మీకు తెలుసా తెలీదా? దేవుని కుమారుడు, మనిషి కుమారుడు జీవితాల్ని బాగు చేయటానికి, లేదంటే జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు కానీ నాశనం చేయటానికి రాలేదు నేను. మీరేందో వాళ్ళు చంపేద్దాం అనుకుంటున్నారు, దానికోసం రాలేదు నేను అని చెప్పాడు. ఆ తర్వాత వేరే విలేజ్కి వెళ్ళాడు. సో ఇక్కడ మెన్ గురించే మనం చూస్తున్నాం. ఎవరి గురించి అండి? పురుషుల గురించే. పురుషులకి ఉండకూడదు ఏంటయా అంటే ప్రప్రథమంగా కోపం. దానివల్ల ఎటువంటి నష్టాలు జరుగుతాయో మనకు తెలుసు. ఆయన ఏ విధంగా రెబ్యూక్ చేశాడో కూడా చూస్తాం. ఒకసారి మనం ఇంకొక సంఘటన చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యేసు ప్రభు వారు ఎవరికి ఎప్పుడు కోపం వచ్చినా కానీ ఆయన దాన్ని గద్దించాడే తప్ప ఎంకరేజ్ చేయలా. ఎందుకంటే కోపం అనేది దేవుని గుణము అనగా, లేదంటే పరిశుద్ధాత్మని గుణముల్లో ఒకటి కానే కాదు. యోహాను సువార్త 18వ అధ్యాయము 10-11 వచనాలు. Then Simon Peter, having a sword, drew it and smote the high priest's servant and cut off his right ear. The servant's name was Malchus. Then said Jesus unto Peter, put up thy sword unto the sheath. The cup which my Father hath given me, shall I not drink it? చదవమ్మా. యేసు ప్రభువుని బంధించడానికి వచ్చాడు, యూదా వచ్చాడు తీసుకుని. వాళ్ళందరూ వచ్చి ఈయన బంధించబోతున్నప్పుడు సీమోను పేతురు చేసినటువంటి పని మనకు తెలుసా? ఎందులో చేశాడండి ఈ పని? కోపంతోనేగా. కోపమేనా? ఎలా మా ప్రభువునే మీరు ఈ రోజున చూడండి, మనోళ్ళు ఎవరు సోకాళ్ళు అంటే ఫేమస్ అవ్వాలని, రామ్ గోపాల్ వర్మలా ఫేమస్ అవ్వాలని వాళ్ళకి బాగా ఆశ. అందుకే ఎవడన్నా హిందువులో ఎవడన్నా యేసుప్రభు గురించి ఏదైనా పెట్టాడు అనుకోండి, ఏమనుకుంటున్నాడు రా మా దేవుడు అంటే, రారా డిబేట్కి రారా, చూసుకుందాం రారా, డిబేట్లకు అందరూ. అది కాదు మన నేచరు. కరుణాకర్ సుగుణ రారా, ఉన్నారు ఎవరో కరుణాకర్ వాళ్ళు ఉన్నారు, హిందూ సంబంధించిన వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రభు గురించి. వీళ్ళు ఏం చేస్తారు? కోపం. మన దేవుడిని అంటాడా, మా ప్రభువుని పట్టుకోవడానికి వస్తారా అని చెప్పి కోపంలో చెవి నరికేసాడు. ప్రభు ఏమన్నాడమ్మా? చూడండి పేతురు, ఇదంతా జరగాల్సింది కదా. దేవుడు నా కోసం ఏర్పాటు చేసినటువంటి పాత్ర అది, అందులోది నేను తాగాలి. ఆ తాక్కుని నువ్వు ఆపుదాం అనుకుంటున్నావా? పెట్టి లోపల పెట్టు, కత్తి లోపల పెట్టు, కోపం తగ్గించుకో అని చెప్పాడు అక్కడ. అంటే కోపం అనేది వద్దు. పేతురు ఇక్కడ కోపట్టం అనేది ఎంత తప్పో మళ్ళీ చెప్తాను. ఎందుకనంటే ఆల్రెడీ యేసు ప్రభు వారు దీనికి ముందు శిష్యులందరితో ఆయన ఏ విధంగా బంధించబడబోతున్నాడో, ఏ విధంగా ఆయన హింసించబోతున్నారో ఇవన్నీ వాళ్ళతో చెప్తున్నప్పుడు పేతురు అప్పుడు యేసు ప్రభుని గద్దించడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు ఆ సందర్భం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 22-23 వచనాలు. Then Peter took him and began to rebuke him, saying, be it far from thee, Lord, this shall not be unto thee.
చూసారా? అంటే దేవుడు మాట్లాడుతుంటే, యేసుప్రభు మాట్లాడుతుంటే ఏ విధంగా ఆయన తనను తాను అర్పించుకోబోతున్నాడో, శిలువలో త్యాగం మన కోసం చేయబోతున్నాడు, దేవుని ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చబోతున్నాడు చెప్తుంటే మామూలు కూడా కాదు, చేయబట్టుకున్నాడంట. చేయబట్టుకొని ప్రభువా అది నీకు దూరం అవునుగా అంటున్నాడు. నీకెన్నడూ నువ్వు కలగదని. ఏంటండి? కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఈ కోపం సైతాను అని ఎలా మనకు తెలుస్తుందంటే ఆ తర్వాత వచనంలో చూడండి. బట్ హీ టర్న్డ్ అండ్ సెడ్ అంటూ పీటర్. అప్పుడు ప్రభు పేతురు వైపు తిరిగి చూసి పేతురుతో అంటున్నాడు ఏమని? గెట్ థీ బిహైండ్ మీ సాటన్, thou art an offense unto me, for thou savest not the things that be of God, but those that be of men. చదవమ్మా. ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులే తలంచున్నావు గాని దేవుని సంగతులను తలంపకి ఉన్నావని పేతురుతో చెప్పాడు. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యాంగర్. ఇదంతా దేనివల్ల అండి? కోపం. ఎంత కోపం అంటే చేయబట్టుకొని, వద్దు నీకు ఇలా జరగడానికి వీల్లేదు, ఎన్నడూ జరగకూడదు కూడా అని ప్రభువుని గద్దిస్తున్నాడు. ప్రభు అన్నాడు తెలుసా, సాతానా వెనక్కి పో. అంటే ఈ అధికమైన కోపము నీకు వచ్చిందంటే అప్పుడు నువ్వు కాదు. ఎవరది అప్పుడు? సాతాను. అంతే. ఇది నా జీవితంలో కూడా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఖచ్చితంగా కుటుంబ సభ్యులే ఉంటారు. కానీ నిన్నటి నుంచి ఎప్పుడో తెలుసు, నాకు ఆల్రెడీ తెలుసు, అంత కోపం మనకు రాకూడదు అంటే అంత ఉగ్రరూపం కాదు కదా, కొంత కోపం వస్తూ ఉంటుంది. అయితే ఎంతవరకు దాన్ని కంట్రోల్ చేసుకుందామన్నా కానీ సాతాను ఏ విధంగా క్రియేట్ చేస్తాడంటే, మన పక్కనే ఉన్న వ్యక్తితో ఏ విధంగా చేపిస్తాడంటే మనకు కోపం వచ్చేసే విధంగా చేస్తాడు. సో ఈ రోజున మరి మేబీ ఈ రోజు తర్వాత దేవుని చిత్తం అయితే, ప్రభు చిత్తం అయితే పాస్టమ్ గారికి ఎప్పుడు ఆ కోపం కనపడకూడదు. ఆమెన్. నా వంతు నేను ప్రయత్నం చేస్తాను ఆయన కృపలో. ఎందుకనంటే మీరు కూడా ప్రయత్నం చేయాలి. మీ దండం చేతులు జోడించి దండం పెడుతున్నాను, ఆ పరిస్థితి తీసుకురాకండి. మీరే కదా, ఎవరైనా కూడా కదా. సో నేను ఎప్పుడైనా కూడా వాక్యము మొదట ఇప్పుడు దేవుడు నాకేం తెలియజేసి అంటే ఎవరి కోసం? మీకోసం, నా కోసం ఫస్ట్. ఏ వాక్యమైనా ఆ తర్వాత ఆయన నాకు తెలియజేసిన వాటిని నేను మీకు తెలియజేస్తున్నాను, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. సో ఈ కోపం అనేది చాలా సులువుగా ఈ రోజున వచ్చేస్తుంది మనందరికీ కదా, చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎంతసేపు అయితే మనం కోపంగా ఉంటామో, కొద్ది నిమిషాలు అవ్వచ్చు, సెకండ్స్ అవ్వచ్చు, కొద్ది గంటలు అవ్వచ్చు, అంతసేపు మనము కాదు. అది ఎవరు? మనలో సైతాను అర్థం. సాతానా వెనకకి పో అన్నాడు అని అంటే ఒక ఇన్సిడెంట్ ఆల్రెడీ అయిపోయింది. కోపంతో అతను చేసే పనిని దేవుడు గద్దించడం జరిగింది. మళ్ళీ కత్తి తీశాడు ఈయన. ఇక్కడ కత్తి తీసి చెవి నరికేశాడు ఈసారి. దేవుడు కోపము వద్దు అని స్పష్టంగా చెప్పేశాడు. ఇంకా మనం చెప్పాలంటే, ఇప్పుడు మనం కోప్పడకుండా ఇంకో పని చేయొచ్చు. మనకు అంత కోపం తెప్పించిన వాళ్ళని మనం కోప్పడకుండా ఇంకో పని చేయొచ్చు. ఏంటి చెప్పండి? ఇంకో పని చేయొచ్చు, క్షమించేయచ్చు కదా, అవునా? అంత కోపం మనకు కలిగిందంటే ఖచ్చితంగా మనకేదో వాళ్ళు బాధ కలిగించుంటారు, హాని కలిగించుంటారు. అయితే సహజంగా మనం చేయాల్సిన పని ఏంటి? ప్రభు ఆత్మ కలిగిన మనం ఏం చేయాలా? క్షమించాలి కదా. కానీ క్షమించకుండా మనం కోప్పడుతున్నాం అంటే దాని అర్థం ఏంటి? మనం దేవుని గుణాన్ని చూపించకుండా సాతానుని మనలోకి తెచ్చేసుకొని సాతాను యొక్క గుణాన్ని మనం చూపిస్తున్నాం. సో యాంగర్కి ఆపోజిట్ ఫర్గివ్నెస్. కోపానికి ఆపోజిట్ ఏంటండి? క్షమించుట. నువ్వు క్షమించగలిగితే కోపము రాదు, దాన్ని చూపించే పరిస్థితి నీకు ఉండదు. హల్లెలూయా. సో యాంగర్కి ఆపోజిట్ ఫర్గివ్నెస్. సో చాయిస్ ఎవరిది? చాయిస్ మనదే. ఇక్కడ చాయిస్ అనకూడదు, కమాండ్మెంట్ కదా.
కమాండ్మెంట్. సో చాయిస్ లేదు ఇక్కడ మనకి. మనం దేవుని బిడ్డలం కాబట్టి చాయిస్ లేదు, కమాండ్మెంట్ కదా. ఆయన ఏమన్నాడు? శత్రువులు కూడా క్షమించి ప్రేమించమంటున్నాడు. అమ్మో, అందుకే నేను క్రైస్తవ జీవితం అంత ఈజీ కాదండి బాబు. చాలా కష్టం, చాలా కష్టం. తప్పదు, మనం అక్కడికి వెళ్ళాలంటే కష్టపడాలి. నువ్వేదైనా సాధించాలంటే ఈ లోకంలో ఏంటి? ఖచ్చితంగా కష్టపడాలి లేదా? ఎస్. అక్కడ నీకు బహుమానాలు కావాలంటే, అక్కడ నీకు కిరీటాలు కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ నువ్వు కష్టపడాలి. దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి కష్టపడాలి. కోపం అనేదాన్ని కంప్లీట్గా తీసేయగలగాలి. చూడండి, పేతురు అదే కోపాన్ని దేవుడు తనకి బాధ్యతనిచ్చి ఆది అపోస్తుల సంఘానికి నాయకుడిగా పెద్దగా చేసిన తర్వాత కూడా అదే కోపాన్ని పేతురు కంటిన్యూ చేశాడు. మారాలి యాక్చువల్గా. అక్కడికి వెళ్ళి మారిపోవాలి. ఇప్పుడు 2 ఇన్సిడెంట్స్ ఆల్రెడీ జరిగినాయి కదా. సో మళ్ళీ ఆ పరిస్థితి ఆయన తెచ్చుకోకూడదు, అంటే అంత కోపం ఆయన తెచ్చుకోకూడదు, మారాలా. కానీ అతను మారలా. చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం అందరికి బాగా తెలిసినటువంటి సంఘటన కాబట్టి దీన్ని నేను కేవలం మాటల్లో చెప్పేస్తాను. ఓకే, మీకు తెలిసిన సంఘటన. అనన్య సిపోరా అని ఇద్దరు ఉన్నారు అక్కడ. ఆల్రెడీ మరి పేతురు నాయకత్వం వహిస్తున్నటువంటి ఆది అపోస్తుల సంఘము అందరికీ చెప్పింది, మీకున్నటువంటి ఆస్తి అంతా కూడా అమ్మేసి మరి దేవునికి అంటే అక్కర్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేయాలని మనం అని చెప్పి నిర్ణయించుకున్నారు. అందరూ ఆ పని చేశారు, కానీ వీళ్ళు పొలం అమ్మారు, కానీ సగం డబ్బులే తీసుకొచ్చి ఇచ్చారు. ఎంతకు అమ్మావు పొలం అని నేను అడిగాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడి ద్వారా ఇతనికి ఆల్రెడీ తెలిసిపోయింది. ఎంతకు అమ్మావు అంటే ఇంతకేనయ్యా అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఏమంటాడు తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మునికి వ్యతిరేకముగా పాపం చేశావు అని చెప్పేసి నువ్వు ఇక్కడే పడి చేస్తావు, వాళ్ళు నిన్ను మోసుకెళ్తారు అన్నాడు. ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు నేను లేదా మనము ఎవరినైనా తెలుసు కదా, కొంతమంది మాటలు మనం వింటూ ఉంటాం. నీ దినం చెయ్యా, నీకు చావు రాను అంటాం లేదా, మాటలు అంటూ వింటాం కదా. ఆ చావుని కోరే అంత మాట అంటే ఖచ్చితంగా అంత కోపం వచ్చి ఉండాలి కదా. మామూలుగా అయితే చిన్న కోపం అనుకో, నీ చెయ్యి ఇరిగిపోవాలా, నీ కాలు ఇరిగిపోవాలా, నువ్వు నాశనం అయిపోవాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. నువ్వు చావాలరా అని ఎప్పుడు కోరుకుంటావు? నువ్వు ఎంత కోపంలో ఉంటే ఆ మాట అంటావు? అంటే ఇక్కడ పేతురు గారికి ఎంత కోపం వచ్చిందో ఆలోచించండి. అక్కడ వాళ్ళు చేసింది పెద్ద మహాపాపమా? కాదు. ఈయన చేసిన వాటికంటే ఎక్కువ కాదు. ఈయన చాలా చేశాడు, అవునా? ఆయన ఎవరో నువ్వు ఎవరో నేను తెలియదు అంటావు అంటే, నేను ఎందుకు అంటాను, చావనన్ను దోస్తాను కానీ అన్నాడు 3 సార్లు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇక్కడ కత్తి తీశాడు, అక్కడేమో చేయి పట్టుకుని గద్దిచ్చాడు ప్రభువుని. ఒకటి కాదులేండి, అలా అన్ని తప్పులు చేసి క్షమించబడినటువంటి పేతురు ఇక్కడ పాపం అనన్య వచ్చి ఒక చిన్న తప్పు చేస్తే క్షమించలేకపోయాడు. క్షమించలేకపోగా ఏం చేశాడు? అత్యధికమైన కోపాన్ని చూపిస్తూ ఆ కోపముతో అతన్ని మరణానికి కారణమయ్యాడు. సరే, అప్పటికే ఆయన కోపం చల్లారలా. కాసేపటికి వాళ్ళ ఆవిడ వచ్చింది అంటే ఇంకా అదే కోపంలో ఉన్నాడు, అంటే అదే టెంపర్లో ఉన్నాడు కుర్రోడు. మనం కూడా ఏదైనా బాస్ దగ్గరకు, ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటే, సార్ ఎట్టున్నారు, బయట అడుగుతారు, సార్ బాగానే ఉన్నారా, కోపంగా ఉన్నారా? ఏదైనా కోపంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు వెళ్ళాడు. ఎందుకంటే కోపంలో ఉంటే మళ్ళీ ఏమన్నా తిడతాడేమో సార్ అని. ఆఫీస్లో బాస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, అవునా కదా, పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా. ఇప్పుడు లేదు లేని అంత గౌరవం ఇప్పుడు ఆడది. మన టైంలో తండ్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా అడగాలంటే, చెల్లినో అక్కనో, నాన్న మూడులో ఉన్నాడే అని అడిగేవాళ్ళం, అవునా? అంటే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత, అయితే పని నుంచి వచ్చిన చికాకుగా కోపంగా ఉన్నాడేమో, కోపం ఉంటే ఈ టైంలో వెళ్తే మంచిది కాదు కదా అని చెప్పేసి. అంటే అది కొంతసేపు ఉంటుంది, ఆ తర్వాత ఆ కోపం తగ్గిపోతుంది. అప్పుడు వెళ్ళిపోయి చక్కగా మనం మాట్లాడి మన పనులు చేసుకోవచ్చు అనే ఉద్దేశం. ఇక్కడ పేతురుకు సంబంధిస్తే మనం, అతను చనిపోయాడు, అతను చనిపోగానే తీసుకెళ్ళి అతను పాతి పెట్టేశారు. తర్వాత వాళ్ళ ఆవిడ వచ్చి, నేను ఇంకా ఇంటికి రాలేదేంటని వస్తే ఏమతో కూడా అన్నాడు, ఏమని, మీ ఆయన్ని పాతి పెట్టిన వాళ్ళు ఎక్కడే ఉన్నాడు, వాళ్ళు నిన్ను కూడా పాతి పెడతారని. కానీ వెంటనే ఆమె కూడా అక్కడే పడి చచ్చిపోయింది. ఎంత కోపం అండి ఇది! భర్త చచ్చిపోయాడు కదా, ఎప్పుడైనా తగ్గదు కోపం, తగ్గల, అదే కోపం, ఇంకా కోపం, ఆమె కూడా చనిపోతాను. నేను అందుకే దేవుని కృపను బట్టి దేవుడు తెలిసిన సత్యాన్ని కొన్ని సంవత్సరాల క్రితమే చెప్తూ వచ్చాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. పేతుర్నే సంఘానికి మరి మొదటి రాయిగా, బండగా, నాయకుడిగా నిర్మించాడు దేవుడు. కానీ పేతురు ఉండగానే పేతుర్ని సైడ్ చేసేసి పౌలుని తీసుకొచ్చాడు దేవుడు. దానికి కారణం ఈ కోపమే. లేదండి,
అదే అంటుంది నేను. ఆ చిన్న తప్పుకి అంత కోపమా, అంత పెద్ద శిక్ష? అది చిన్న తప్పని దేవుడు తెలిసింది. అవును, ఎవరు? దేవుడు అంటున్నారా? కాదండి, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏమన్నాడు తెలుసా శిష్యులతో? నేను మీకు అధికారం ఇస్తున్నాడు. అవునా కదా? మీరేం చేస్తే అదే, మీరేం పలికితే అదే. ఇప్పుడు ఎలీజా ఉన్నాడు, అప్పుడు ఆ పిల్లోడిని క్షమించేయచ్చు అతను, కానీ ఎలుగుబంటి వచ్చింది, అలాగా జరిగిపోయింది. దేవుడు ఇచ్చాడు అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. ఇక్కడ అధికార దుర్వినియోగం వల్ల పోస్ట్ పోయిందండి పేతురు గారికి. ఎంతమంది ఈ విషయాన్ని చెప్పారో తెలియదుగా, నేను చాలా కాలంగా చాలా చోట్ల చెప్తూ పాస్ట్ కాన్ఫరెన్స్ చెప్తూ ఉంటాను. ఎందుకు పౌలు గారిని తీసుకురావడానికి కారణం ఏంటి అని అంటే, ఇతని యొక్క కోపము, అధికార దుర్వినియోగం అందాం మనం మన మాటల్లో. ఒక్క మాట మనం పలికితే, అంటే విశ్వాసముతో మనం పలికితే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. అందుకే బైబిల్ ఏం చెప్తా ఉంది? మన విశ్వాసంలో మనం ఎప్పుడు కూడా చెడుని మాట్లాడకూడదు, మంచినే మాట్లాడాలి, మేలునే మాట్లాడాలి, కృపా సహితమైన మాటలే మాట్లాడాలి. ఈ ఏమంటారు, ఎదురు నాశనం అయిపోవాలి ఇలాంటి మనం మాట్లాడకూడదు. ప్రత్యేకించి దేవుడి చేత ఎన్నుకోబడిన వారు అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి దేవుడు ఆ కృపా, శక్తి, అధికారం ఇస్తాడు కదా. ఇస్తాడా లేదా? ఇస్తాడు. ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు. సో పేతురు ప్రత్యేకమైన వ్యక్తి, దేవునికి తెలుసు. కానీ ఇతనున్నటువంటి పొజిషన్, పవర్. ఇప్పుడు హైడ్రా ఉందండి, హైడ్రాను కొత్తగా పెట్టి వాళ్ళు ఆ కమిషనర్ గారికి, రంగనాథ్ గారికి ఫుల్ పవర్స్ ఇచ్చారు సీఎం గారు. ఈ FTL జోన్ లేదా బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవెల్ లేదా బఫర్ జోన్లో ఈ చెరువుల దగ్గర అక్రమ కట్టాలంటే కూల్చిపడేసి అన్నాడు. సో నాగార్జున అది ఫస్ట్ ఎన్కన్వెన్షన్ కూల్చేశారు. అందరూ ఆహా ఓహో అన్నారు, బా సూపర్ అన్నారు. ఆ ఇదిలో ఆ తర్వాత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, విల్లాలు, 7-8 కోట్ల విల్లాలు కూల్చేశారు. ఆహా ఓహో అన్నారు. ఆ తర్వాత బీదలు కూడా కొంతమంది కాలువల దగ్గర కట్టుకున్నారు, వాళ్ళని కూడా కూల్చేస్తా ఉన్నాడు. రైట్? ఎందుకంటే అతనికి ఇచ్చిన అధికారం. పాపం బీదలు నిజంగా మనం ఆలోచిస్తే వాళ్ళకి ఏమన్నా తెలుసా? ఎవడో వీళ్ళకి అమ్ముంటాడు, వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్నారు, 20-30 సంవత్సరాలుగా ఉంటున్నారు. మరి అది కరెక్ట్ కానప్పుడు వీళ్ళు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు కట్టుకోవడానికి? కరెంట్ ఎందుకు ఇచ్చారు? ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటున్నారు? ఇవన్నీ జరిగినాయి. అవునా కదా? వాస్తవంగా చూస్తే వీళ్ళది పెద్ద తప్పేం లేదు. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ లాంటిది కట్టారంటే చెరువు కానుకొని చెరువును ఆక్రమించి కట్టారని మనకు కనపడతా ఉంది. వీళ్ళు అలా కాదు కదా, 30 సంవత్సరాల నుంచి ఎవరో ఉంటున్నారు, ఇప్పుడు మొన్న 6 నెలల క్రితం కొనుక్కున్న వాళ్ళు కూడా ఉంటారు ఇల్లు. వీళ్ళ తప్పేం లేదు. తప్పెవరిదంటారు? ఇప్పుడు రంగనాథ్ గారిది అంటారా? రంగనాథ్ గారిది కూడా కాదు. ఎందుకని? ఆయనకి ఇచ్చిన ఆర్డర్స్ని ఆయన ఫాలో చేస్తున్నాడు. ఇక్కడ ప్రభువు ఆయన సేవకులకి అలాంటి ఆర్డర్స్ ఇవ్వాల. మనకిచ్చిన ఆర్డర్ ఏంటంటే క్షమించమని ఆర్డర్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుని సేవకులకైనా దేవుని బిడ్డలకైనా ఆయన ఇచ్చిన ఆర్డర్ ఏంటి? క్షమించడం. క్షమించడం అంటే ఏంటి? చిన్న తప్పు చేస్తే కాదు, ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించాలి. అలాంటిది ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష చేస్తాడు పేతురు. అంటే ఎంత తనకిచ్చిన ఆ యొక్క పవర్ని ఎంత తప్పుగా ఉపయోగించాడో ఆలోచించండి. అందువల్లే దేవుడు పేతురుని అక్కడతో ఆపేయటం మనం చూస్తాం. ఈ రోజున మనం కూడా క్షమించబడిన మనము క్షమించడానికి ఇష్టం లేకపోతే ఖచ్చితంగా కోపాన్ని మనం చూపించాల్సి వస్తుంది. ఇతను క్షమించలేక కోపం వచ్చింది. కోపం వచ్చిందంటేనే అతను ఆ కోపం అంటే మీ ఇంతకుముందు ఒకసారి మనం ప్రభు మాటలు చూద్దాం. పేతురుని చూసి యేసు ప్రభు అన్నాడు, సాతానా వెనకకి. సో అక్కడ సాతాను ఆ కోపాన్ని తెప్పించేసి అతను చంపేశాడు. సో ఈ యొక్క కోపము మనం పాత నిబంధనల మెస్సేగా చెప్పబడుతున్నటువంటి ఇజ్రాయెల్ నడిపించినటువంటి మోషే జీవితాన్ని వాగ్దాన దేశమైనటువంటి కానానికి వెళ్ళలేకుండా చేసింది. అదేవిధంగా పేతురుని కూడా క్రొత్త నిబంధనలో ఆది అపోస్తుల సంఘానికి నాయకుడిగా ఉన్నటువంటి పేతురు కూడా సంఘానికి మూల పురుషుడిగా ఉన్నప్పటికీ సమస్తము తానై ఉండలేకపోయాడు.
దానికి కూడా కారణం ఏంటంటే కోపం. సో పురుషులకు దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు పవిత్రమైన మీరు 2 చేతులు ఎత్తి ప్రతి చోట ప్రార్థన చేయండి, అదేవిధంగా కోపము ఏమాత్రమూ లేకుండా ఉండాలి. హల్లెలూయా. మనము అతి ముఖ్యమైన ప్రాముఖ్యమైన వ్యక్తుల జీవితాలను మనం ఈ రోజున చూసాం. మోషే గారు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో పేతురు గారు. కోపం వలనే వారు దేవునికి కోపాన్ని తెప్పించే వాళ్ళు అయ్యారు. ఇంకా చెప్పాలంటే దేవుని మీద తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు. దేవుని మాటకు అవిధేయత చూపించిన వారిగా ఉన్నారు. మనం అలా ఉండకూడదు. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథం, తెలుగు ట్రాన్స్లేషన్ మేబీ డిఫరెంట్ ఉండొచ్చు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఫర్ wrath killeth the foolish man and envy slayeth the silly one. చదవమ్మా. ఈ కోపం అంట అమ్మా, సెకండ్ వర్డ్స్. చూసారు అసలు ఎంత చూడండి, తెలుగుకి ఇంగ్లీష్కి ఎంత తేడా ఉందో చూడండి. దౌర్భాగ్యం వలన కానీ ఇంగ్లీష్లో ఉందండి, ఫర్ wrath killeth the foolish man and the envy slayeth the silly one. సో ఈ కోపము ఏదైతే ఉందో ఆ కోపము మరణానికి దారితీస్తుంది, లేదంటే చెడుకి, తప్పుకి మనల్ని ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది తప్ప మంచి ఏది దానివల్ల మనకు కలగదు. అదేవిధంగా కీర్తనకారుడు ఏమన్నాడు చూద్దాం. 37వ కీర్తన 8వ వచనం. Psalm 37:8. Cease from anger and forsake wrath. కోపము నుంచి మనము సీజ్ ఫైర్ అంటారు, అంటే ఆపేయటం, కోపాన్ని ఆపేసుకోండి. అదేవిధంగా ఫర్సేక్ వ్రాత్ అంటే, ఫర్సేక్ అంటే విడిచిపెట్టేయటం. ఆ గొప్ప ఉగ్రతతో కూడిన మహాకోపం ఉంది, దాన్ని ఏం చేయమన్నాడు దేవుడు? విడిచిపెట్టేయండి. సీజ్ ఫ్రమ్ యాంగర్ అండ్ ఫర్సేక్ వ్రాత్, ఫ్రెట్ నాట్ thyself in any wise to do evil. చదవమా. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము. ఇంగ్లీష్లో ఉందంటే ఫ్రెట్ నాట్ thyself in any wise of doing evil. కోపాన్ని విడిచిపెట్టు, ఆగ్రహాన్ని విడిచిపెట్టు, కోపం మానుకో. ఎందుకంటే ఎటువంటి తప్పుడు పని, చెడ్డ పని నువ్వు చేయకుండా ఉండాలి కాబట్టి అని అర్థం. అంటే దీని అర్థం ఏంటి? కోపం అనేది ఖచ్చితంగా మనతో చెడ్డ పని, తప్పు పని చేపిస్తుంది. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు, వదిలేయాలి, కంప్లీట్గా వదిలేయాలి. దేవుని వాక్యం చెప్తాం. పురుషులకు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోజిట్ పౌలు గారి ద్వారా తన ప్రియ కుమారుడు, ఆత్మీయ కుమారుడు అనేటువంటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 8వ వచనంలో, 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట చెప్తా ఉన్నాడు, వితౌట్ wrath. అనేక చోట్ల కూడా దేవుడు ఈ యొక్క కోపాన్ని విడిచిపెట్టమని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా సామెతల గ్రంథం చూద్దాం. సామెతలు 14వ అధ్యాయము 29వ వచనం. Proverbs 14 chapter 29th verse. He that is slow to wrath is of great understanding, but he that is hasty of spirit exalteth folly. చదవమ్మా. చూసారా, అంటే he that slow to wrath, కోపం అనేది లేకుండా, ఆగ్రహము, ఉగ్రత, ఆ మహాకోపం అనేది లేకుండా ఉన్నవాడే గ్రేట్ అండర్స్టాండింగ్ కలిగిన వాడంట. అంటే ఎంతో అర్థము చేసుకున్న వ్యక్తి అంట. అంటే అంత అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తులు ఎవరు కూడా, ఆ స్థాయి అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా, గ్రేట్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క కోపాన్ని, ఉగ్రతని, ఆగ్రహాన్ని
చూపించరు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. సో వీ హ్యావ్ టు బీ విత్ లాంగ్ సఫరింగ్, పేషెన్స్, అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ ఫర్గివింగ్ హార్ట్. ఎప్పుడు క్షమించగలిగే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. క్షమించలేకపోతేనే కోపం వస్తుంది, క్షమించగలిగితే కోపము రాదు. క్షమించగలగటమే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. అది చేయకుండా కోపపడద్దు అనేది కూడా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. అంటే చేయకుండా చేయొద్దన్నది చేసిన వారమై మనం కూడా మోషేలాగో పేతురులాగో అవ్వకూడదు. ఆమేన్. ఖచ్చితంగా మనము ఆయన బిడ్డలకే లోకంలో జీవించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే, Ephesians 2nd chapter 3rd verse. Here we can see a word called children of wrath. Children of wrath. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. Among whom also we all had our conversation in times past in the lusts of our flesh, fulfilling the desires of the flesh and of the mind, and were by nature the children of wrath, even as others. But God, who is in rich mercy, for his great love, wherewith he loved us. చదవమ్మా. ఎవరితో? ఈ లోక సంబంధమైన వాళ్ళతో కలిసి మనమందరము, అంటే ప్రభువుని అంగీకరించక మునుపు మీరు నేను మనందరము కూడా ఈ లోక సంబంధుల వారితో కలిసి శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు. కానీ తెలుగు ట్రాన్స్లేషన్ చూస్తారా, దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటాను ఉంది. కానీ ఇంగ్లీష్లో చూస్తే మనం ఎలా ఉన్నామంట, బై నేచర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ రాత్. ఉగ్రత, మహా ఉగ్రతకి పుత్రులుగా, పిల్లలుగా మనం ఉన్నాము. అంటే ప్రభువుని అంగీకరించక ముందు ఏ గుణాలైతే లోక సంబంధమైనటువంటి ఆశలు, దురాశలు, కోరికలు, చెడు పనులు ఎన్ని అయితే మనం చేస్తూ వచ్చామో వాటిలో ఒకటిగా కోపము కూడా మనము ఇప్పుడు విడిచిపెట్టేయాలి. అది అర్థం. ఒకప్పుడు we were in nature of children of wrath. సో ఆ మహా ఉగ్రత బిడ్డలుగా మనం ఉన్నామంట. అంటే ఆ కోపానికి వారసులుగా ఉన్నాం మనం, మహా కోపానికి వారసులుగా బిడ్డలుగా మనం ఉన్నాం. కానీ ఇప్పుడు అలాగా ఉండకూడదు. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ లైట్, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ ఫర్గివ్నెస్. హల్లెలూయా. వీఆర్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ wrath, బట్ ఇన్ ద నేచర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమించేటువంటి, క్షమాగుణము కలిగినటువంటి, క్షమాపణే అయినటువంటి యేసుక్రీస్తు యొక్క బిడ్డలుగా మనం ఉన్నాం. లాస్ట్ వర్డ్స్ జేమ్స్, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. Wherefore my beloved brethren, ఇక్కడ కూడా చూడండి, సహోదరులకే చెప్తున్నాడు, పురుషులకే చెప్తూ ఉన్నాడు యాకోబు కూడా ఈ పత్రికలో. Wherefore my beloved brethren, let every man be swift to hear, slow to speak, slow to wrath. చదవమ్మా. నా ప్రియ సహోదరులారా, సహోదరులారా కాదు, ఓన్లీ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడు. అంటే వినటానికి, అంటే మనం జనరల్గా ఏం చేస్తామంటే ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే అసలు వాడిని మాట్లాడనీయం. ఈ కోపం ఎక్కువ ఉన్నవాళ్ళు కూడా ఈ పని చేస్తుంటారు. వాడిని మాట్లాడనీరు, ముందు ఈ మాట్లాడనీకు వీడే కోపంతో మాట్లాడేస్తూ ఉంటాడు. సో మనం వినటానికి ఎక్కువ ఆసక్తి చూపించాలి, మాట్లాడటానికి నిదానించాలి. ఎలా ఉండాలండి? కోపించుటకు నిదానించు. కోపం అనేది మనకు అసలు రాకూడదు. కోపం విషయానికి వస్తే మనం ఎక్కడో చివర ఉండాలా, నిదానించే వారిగా ఉండాలి. ఎందుకని? 20వ వచనం మనం చూసినట్లయితే,
The 20th verse tells, Wherefore, my beloved brethren, let every man be swift to hear, slow to speak, slow to wrath. For the wrath of man worketh not the righteousness of God. చదవమ్మా. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని. ఫైనల్గా మనం ఈ లోకములో ఉన్నది దేని కొరకంటే దేవుని చిత్తాన్ని, దేవుని నీతిని, దేవుని యొక్క మార్గాన్ని నెరవేర్చడానికి. నరుని కోపము దేవుని చిత్తమును నెరవేర్చదు. బైబిల్ చెప్తా ఉంది, సీక్ ye first the kingdom of God and his righteousness and everything shall be added unto you. మొదట ఆయన నీతిని, రాజ్యమును వెదుకుడి. అంటే మనము దేవుని నీతిని వెదికే వారిగా ఉండాలి, దేవుని నీతిని నెరవేర్చే వారిగా ఉండాలి. ఆయన నీతిని దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ఆపాదించాడని బైబిల్ చెప్తా ఉంది. మనం నీతిమంతులము కాదు, బట్ గాడ్ హ్యాస్ ఇన్కార్నేటెడ్ హిస్ రైచియస్నెస్ ఇంటూ అస్. ఆయన నీతిని మనకు ఆపాదించాడు అని బైబిల్ చెప్తా ఉంది. సో ఆయన మనకు ఆపాదించినటువంటి ఆ నీతిని మనము నెరవేర్చే వారిగా ఉండాలి. కానీ మనం కోపం కలిగి ఉంటుంది దేవుని నీతిని, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపంతోనే కదా కయ్యూని ఏం చేశాడండి? ఏం చేశాడు? అసూయ కోపంతో ఏం చేశాడు? సహోదరుడైనటువంటి ఏబేల్ని, అదేంటి కోపమా లేకపోతే శాంతి? కోపం. ఎస్. ఆది నుంచి మనం చూస్తే కోపం అనేది దేవుని నీతిని ఎక్కడా నెరవేర్చదు. సో పురుషులమైనటువంటి మనము ఈ కోపము, ఆగ్రహము, ఉగ్రతతో కూడినటువంటి కోపాన్ని కంప్లీట్గా విడిచిపెట్టాలి. సో ఈ వాక్యం విన్న తర్వాత స్త్రీలకి, భార్యలకి చాలా సంతోషం కలిగి ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజు నుంచి అయినా మా ఆయన నన్ను కోపట్టం మానేస్తాడు, తిట్టం మానేస్తాడని. ఖచ్చితంగా దేవుని నమ్మిన బిడ్డలు ఆ పని చేయాలి, చేస్తారు. కానీ మీరు కూడా అమ్మా ఏం చేయాలో నెక్స్ట్ వీక్ ఉంది మీకు. ఓకే. సో ఆ కోపం వచ్చే పరిస్థితి అసలు మీరు తేకూడదు. ఓకే. అసలు స్త్రీలు ఎలా ఉండాలో అది కూడా మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. ఏంటంటే బేసిక్ కమాండ్మెంట్స్. పురుషులందరూ మనము పవిత్రమైన, అంటే ఏ తప్పుడు పనులు చేయకూడదు. మనం తప్పుడు పనులు చేస్తూ చేతులెత్తి ఎంత ప్రార్థన చేసినా అది ఉపయోగం లేదని లాస్ట్ వీక్ మనం చూసాం. ఏ తప్పుడు పనులు చేయకుండా పరిశుద్ధమైన చేతులెత్తి ప్రతి చోట ప్రార్థించేవారిగా ఉండాలి. ఏమి లేకుండా, ఆగ్రహము, కోపము లేకుండా. దేవుని స్తోత్రం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. మీ చిత్తాన్ని మా జీవితాల్లో నెరవేరుస్తూ మరొక పునరుద్ధాన దినమున మమ్మల్ని అందరినీ సజీవులుగా మీ యొక్క సన్నిధిలో ఉంచుకున్నందుకు వందనాలు. ఏ యోగ్యత అర్హత మాకెవరికి లేదు నాయన. కేవలం నీ కృప, నీ కనికరం, నీ జాలి, దయ, మీ యొక్క వాత్సల్యము, నీ శిలువ త్యాగము తైన మమ్మల్ని ఈ విధంగా నీతో ఉండే కృపను అనుగ్రహించండి తండ్రి. పురుషులుగా ఏ విధంగా జీవించాలో, మరి కోపం అనేది ఎంత అనర్థానికి దారితీస్తుందో, వాగ్దానాల్ని మేము స్వతంత్రించుకోకుండా మమ్మల్ని ఏ విధంగా తప్పుదారులోకి తీసుకెళ్తుందో మాకు తెలియజేశారు. మోషే గారి జీవితాన్ని చూసాం, పేతురు గారి జీవితాన్ని చూసాం. మా జీవితాలు మేము పరీక్షించుకొని నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అనే సత్యాన్ని గ్రహించి కోపంకు దూరముగా, కోపమును విడిచిపెట్టి దీర్ఘశాంతముతో, సమాధానముతో జీవించే కృపను దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఈ కోపం అనే దాని గురించి మనం పురుషుల గురించి మనం చూసాము, కానీ స్త్రీలకు కూడా ఇది వర్తిస్తుంది. అవునా కాదు? ఎందుకంటే ఈ రోజున స్త్రీలకు భయపడి బతుకుతున్నటువంటి పురుషులు కూడా ఎంతోమంది ఉన్నాయి. స్త్రీలకు వచ్చే కోపం పురుషులకి ఇప్పుడు రావట్లా. పురుషులు నెమ్మదస్తులు అయిపోయారు స్త్రీలు. సో ఏదో విధంగా సాతానుడు అయితే దూరి చేస్తున్నాడు. దయచేసి పురుషులే కాదు, స్త్రీలు కూడా కోపము లేకుండా జీవించాలి. ఎందుకంటే కోపము అక్కడ మనం చూస్తే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి ఎవరు కూడా కోపాన్ని మనం కలిగి ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ us.